కూర్మ గ్రామం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్నాం. మనం ఏమొచ్చి ఇప్పుడు కూర్మ గ్రామంలో ఉన్నాము. మొత్తం మేము వచ్చి ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండవు, మొత్తం ఏమీ ఉండవు. కాబట్టి మనం ఫోన్లు మొత్తం పాతకాలం ఉంటుంది. ఏడి స్టైల్ రా చెప్పు. కరెంటు కూడా ఉండదు ఇక్కడ. చూడండి, విద్యుత్ శక్తి మీకు ఇది లైట్ కావాలంటే దాని నుంచి వెలుగు సూర్యకాంతి వెలుగులా ఉపయోగించుకుంటారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కృష్ణుడి భక్తులు. శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమిచ్చి శ్రీకృష్ణ పరమాత్మ రాధా మాధవ గుడి కూడా ఉంది. కావాలంటే వచ్చి దర్శించుకోవచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుడి మట్టి కాదు మట్టి కాదు अब अपनी आंखें खोलोगी या फिर से मुझे ही खोलनी पड़ेंगी? తినేసారా కాదు చెక్క పాలు పుట్టిస్తే మెజ్జల్ని ఇప్పుడు ఎన్నో ఏళ్ళ క్రితం ఎలాగో ఉంది నేచర్ దగ్గర ఈత ఘోరమా ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. మనం కొన్ని వాడే వస్తువులు కూడా వాడుతున్నారు కదా. స్టీల్ వస్తుందా వాటర్ నేను వాడుతున్నారు ప్రస్తుతానికి. ఇప్పుడు జనాలు మట్టి వస్తువుల్లోనే కిందకు రాదు కదా. పడితే అక్కడ నుయ్యిలరా అందుకే అవి కాల్చింది నాకు. అక్కడ గొర్రెల బండ్లు మొత్తం కలిపి కూర్మ గ్రామం మేము వచ్చి మొత్తం 50 మంది కంటే ఎక్కువ ఉన్నారు. పిల్లలు అయితే 15 మంది. ఇక్కడ చాలా చెట్లు స్వయంగా అక్కడ పండించుకొని తింటున్నారు. అక్కడ హెల్దీ ఆఫ్ లైఫ్ మొత్తం కలిపి ఒక ఎకరం ఉంటుంది. కొండ మీద పండించుకుంటున్నారు. మొత్తం కలిపి ఆర్గానిక్ లేకుండా మోటార్ లేకుండా మొత్తం కలిపి పొలాలకి పంపించే నీరు విధానం చూడండి. ధన్యవాదాలు. దానికి ఏమనకండి సైడ్ వెళ్తాడు. దీపాలు ఇవే పెట్టుకోవాలి. अब अपनी आंखें खोलोगी या फिर से मुझे ही खोलनी पड़ेगी? ఇంటికి ఒక బావి. అలా కాదు
అమ్మ వీడియోలో కొద్ది ఇలాగే చూపించారు సేమ్. మిల్లు ఉన్నోళ్ళు అయితే సరిగా పని చేయాలి. శనిగుడ్డలు అంతాక చొబ్బు చెక్క పెట్టుకొని సర్దుకొని వెళ్దాం. వస్తాము పోతామంటే చూసారా లోపల ఇల్లు. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇదేంటి దాన్ని ఏమంటారు, కోర్మ గ్రామంలో ఉన్న స్త్రీలు ఇప్పుడు వరకు చూడలేదు. వాళ్ళు ఎలా కొంటారో వాళ్ళ డ్రెస్సులు ఏంటి అవన్నీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీ కలుపుతున్నాం. హరే కృష్ణ. ఇప్పుడు పాతకాలం స్టైల్ ఒక ఫ్యామిలీ కలుపుతున్నాం. వాళ్ళు మనకు తెలుసు. మెట్టుగా సిమెంట్గా కాదు. అవును. వంటగది చెప్పు. వంటగదిలోకి వచ్చా, వంట వండుకొచ్చా, డే టైం నైట్ టైం. ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. వంట చేస్తున్నాము, తింటున్నాము. అది సాగర్ అనుకోకి ఇప్పుడు దగ్గర కావాలంటే స్వయంగా పండించిన పంటల దగ్గరకు మనం వెళ్తున్నాం. స్వయంగా వాళ్ళు పండించే పంటల దగ్గరికి మనం వెళ్తున్నాం. లస్సీ లస్సీ ఇవన్నీ చెరువులు. కొండల్లో ఏమొచ్చి మొత్తం పంటలు అవ్వండి ఎంతో నీట్గా ఉంది. మనం అందరిని పొల్యూషన్ చేసేసి మనము చెత్త పడి చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో ఎంతో నీట్గా పాతకాలం స్టైల్లో పెడుతున్నారు. అందుకే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అన్నీ స్వచ్ఛమైనవే. మీరు గమనించినట్టయితే, మీరు కానీ ఊరు వచ్చేటట్టయితే ఒక్క ప్లాస్టిక్ కూడా కనపడదు. ఇక్కడ కొంతమంది ఇక్కడ కూడా చెత్త పడేస్తున్నారు. అది ప్లాస్టిక్ కాదు, అవన్నీ వాటర్. ఇది ఏంటో మరి అలా చేశారు. అవి చెరుకు మొక్కల్లాగా ఉన్నాయి. కాదు, చెరుకు మొక్కల్లాగా ఉన్నాయి కానీ కావాలనుకుంటా. ఇక్కడ మొక్కలకి పురుగుల మందు అంటే వేటి వాడరు. వాళ్ళు తెచ్చిన క్యారెట్ చూడండి, మొత్తం కలిపి సెల్ టవర్. అక్కడ చూడండి సెల్ టవర్ లో, అక్కడ చూడండి ఎంత పెద్ద ఇల్లు. జూమ్ చే ఇల్లు జూమ్ చే ఇల్లు జూమ్ చే ఇల్లు జూమ్ చే. కలిపి ఏం చేస్తాం పుల్లు. ఇప్పుడు అలా ఆ కొండలకి వెళ్తున్నాం మనము. చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ర కూడా తెచ్చిన. ఇక్కడేం పండలేదు. మూసుకొని రాయి పని ఎవడని పండించడానికి ఇదే. ఇది అడిగి చూడండి ఫ్లవర్ అంత బాగుంది. చూడండి ఫ్లవర్ అంత బాగుందో. అది చదువుకున్న బడి అక్కడ కనబడుతుంది కదండి. అది చదువుకున్న బడి. ఇప్పుడు మా అన్నయ్య సిరిడి తీయడానికి తీస్తున్నా. 2 3 పళ్ళు తీసా. గ్రామర్
శనక్కాయలు వేస్తున్నారు. వాళ్ళు ఏరుకుంటారు. వేసుకుంటున్నారు. కూలీలు వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఇప్పుడు అలా కనిపిస్తే ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాం. పండిస్తున్నారు. వచ్చిన భోజనాలు ఇస్తారు. పప్పుచారును టమాటా పప్పు తెస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఎవరికల్లా వాళ్ళే తీసుకోవడము, ఎవరి వాళ్ళకి వాళ్ళే తీసుకోవడము. చెప్పురా. ఇది చాలా లోతుగా ఉంది. అది అక్కడ కూడా కొబ్బరి చెట్టుని వేయడానికి నడుస్తున్నాము. ఇంటికి మబ్బు ఇందాక ఒక ఇంట్లో ఇప్పుడు వెళ్ళాము కదా, అది ఎక్కడి నుంచి కనపడింది. ఆ ఇంట్లో పడుకున్నాము. ఇంట్లోకి వెళ్ళాలంటే రామోస్ అంటున్నారు. ఆ మగవాళ్ళు వస్తున్నారని ఇక్కడ పొలాలు మా సార్ కొరగా వాటిలో ఎక్కడ దగ్గర దూరము గెస్ట్ హౌస్ అందుకే జాగ్రత్తగా నడుస్తున్నాము. గాలి ఆ దుంపాల గొల్లిగాడు ఉన్నాడంటే పరమకిలాడాడు. చెట్టనక పుట్టనక వెళ్ళిపోతున్నాడు కాతర లేకంటే. దుంపావాడు ఒక అడ్రా ఉన్నాడు. ఒక ఎంపులోడు ఉన్నాడంటే పెద్ద కష్టాలు ఆడతాడు. ఒకరా భయం వేయదు. పొద్దుబాతుందని ఒక దారి ఉండదు. నీ బొలివారు తడిపొడి వచ్చా రామా. ఆగమ్మా. చూడండి ఎలా ఉంటారు ఇక్కడ. హరికృష్ణ హరికృష్ణ హరే కృష్ణ వస్తాం మన చూడండి కొండలు వైపు చూపించు. అదండి పచ్చి పచ్చిని కొండలు. అదే వాళ్ళే సొంతంగా పండించుకోండి. మర్చిపోతున్నాను అప్పుడే చెప్పాను కదా. ఇదండి అది అక్కడ చూడండి రాళ్ళు కూర్చోడానికి రాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలా కొండ అందుకే తీసుకున్నాను. అక్కడ వెళ్తున్న బండిలో ఇది తీసుకున్నాను. చూడండి మన అమ్మమ్మ గారు కొన్ని లేదు. ఏం చేస్తుంది అంత పెసర మొక్క తీసి వెంటనే తీసి నూడుకుంటున్నారు. ఆలు పండించిన కాయగూరలు తింటున్నారు. పండ్రు ఇచ్చుకుంటూనే ఇది సెల్ఫీ తీరు.